ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ క్యాంపస్. సో ఈరోజు మనం, నా పేరు నరేందర్, వేదిక్ మ్యాథ్స్ టీచర్, అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ ట్రైనర్. సో ఈరోజు SSCGL మనకి యాన్యువల్ రిపోర్ట్ తీసుకుంటే సెలక్షన్ రేషియో ఎంత ఉంది, మన సౌత్ జోన్ నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు 2019 నుంచి అప్ టు 20 వరకు, ఒకసారి CGL, CSL, అదేవిధంగా MTS, కానిస్టేబుల్, ఇవన్నీ మనకి యాన్యువల్ రిపోర్ట్ ఉంది. SSIలో కూడా ఉంది, చూసుకొని కావాలంటే. ఇక్కడ యాన్యువల్ రిపోర్ట్ చూసినట్లయితే మనం ఒకసారి ఇక్కడ దీంట్లో SSCGL 2019లో మనకి ఎంతమంది సౌత్ జోన్ నుంచి సెలెక్ట్ అయ్యారు చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, సౌత్ జోన్ ఎస్ఆర్ అంటే సౌతర్న్ రీజన్. సో దీంట్లో నుంచి మనకి ఇది ఎప్పుడు కంబైన్ గ్రాడ్యుయేషన్ లెవెల్ 2019లో ఫైనల్ రిజల్ట్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు CGL నుంచి. సౌత్ జోన్ చూడండి ఎంతమంది, అన్రిజర్వ్డ్ కేటగిరీలో 171, EWSలో 53, SC 98, ST 60, OBC 208, టోటల్ ఎంత 590. సో ఇది మొత్తం టోటల్ వేకెన్సీలో మనకి మన సౌత్ నుంచి ఎంత మొత్తం ఎంతమంది సెలెక్ట్ అయ్యారు 590. ఓకేనా? అంటే ఇక్కడ అన్ని జోన్లు, సెంట్రల్ జోన్, ER, KKR, MPR, NER, NR, వెస్టర్న్ రీజన్. సో చూసుకుంటే 2019లో మనకి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు టోటల్గా 590 మెంబర్స్. ఓకే, ఇది యాన్యువల్ రిపోర్ట్ అండి, SSC మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిపోర్ట్, ఫైనల్ రిజల్ట్. సో మన సౌత్ జోన్ నుంచి ఎంతమంది మొత్తం 590. ఇది ఎప్పుడు 2019. నెక్స్ట్ చూడండి ఇక్కడ, నెక్స్ట్ చూడండి 2019 కదా. అదేవిధంగా 2019లో CHCL ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఇది కూడా చూడండి ఒకసారి. CHCLలో ఇక్కడ చూడండి, మన ఏ జోన్, ఇక్కడ సౌత్ జోన్ కదా. అన్రిజర్వ్డ్ ఎంత 32, అదేవిధంగా EWS ఎంత 13, SC ఎంత 19, ST 6, OBC 47. సో టోటల్ ఎంత ఇక్కడ 117. చూడండి ఎంత సెలక్షన్ రేస్ చూడండి సౌత్ జోన్ నుంచి. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ చూడండి ఇది కూడా JE, తర్వాత స్టెనోగ్రాఫర్. చూడండి మన సౌత్ జోన్ నుంచి చాలా తక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు. చూడండి ఇది యాన్యువల్ రిపోర్ట్ డాటా అండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సౌత్ జోన్ నుంచి ఇది ఏంటిది, డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ స్టెనోగ్రాఫర్ C&D 2019లో సౌత్ జోన్ నుంచి ఎంత 2 మెంబర్స్, EWS ఎంత 0, అదేవిధంగా SC 1, ST 3, OBC 2, టోటల్ ఎంత 8 మెంబర్స్. అంటే 2019లో స్టెనోగ్రాఫర్ C&D ఎంతమంది సెలెక్షన్ అయ్యారు మన సౌత్ జోన్ నుంచి. సౌత్ జోన్ అంటే మనకి AP, తెలంగాణ, తర్వాత మనకి ఇటు సైడు తమిళనాడు, కేరళ. ఓకే, మనకు సౌత్ రీజన్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ 4 స్టేట్స్ కలిపి మనకి ఎంత రేషియో చూడండి, ఇక్కడ 8 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. సో చాలా తక్కువ కాంపిటీషన్. అంటే దీంట్లో మనకి ఎక్కువ మంది ఎవరు సెలెక్ట్ అయ్యారు, నార్త్ ఇండియన్స్. సో ఎవరైతే SSC ప్రిపేర్ అవుతారో, సో దయచేసి ప్రిపేర్ కానీ SSCలో మనకు చాలా తక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు. దీంట్లో కేవలం అవేర్నెస్ లేదు. చూడండి మీరు డేటా ఇక్కడ చూస్తున్నాను. నెక్స్ట్ చూడండి, ఇది 2019ది. నెక్స్ట్ 20 కూడా చూడండి ఒకసారి. చూడండి ఇది కూడా సబ్ ఇన్స్పెక్టర్ చూడండి ఎంతమంది 6, 1, 10, 3, 19, 39, 10. చూడండి చాలా తక్కువ సెలెక్షన్ రేషియో సౌత్ నుంచి. అదేవిధంగా మల్టీ టాస్కింగ్, ఇది ఎప్పుడు రిజల్ట్ 2020లో. మల్టీ టాస్కింగ్ అంటే MTS, దాంట్లో సెలెక్షన్ రేషియో చూడండి సౌత్ జోన్లో. చూడండి ఇక్కడ సౌత్ జోన్లో ఎంతమంది, సౌత్ రీజన్ ఇది కూడా అన్రిజర్వ్డ్ 28, EWS 6, SC 17, ST 10, OBC 92, టోటల్ ఎంత 153. ఓకే, సో టోటల్ ఎంత ఇక్కడ 153. అంటే ఇది ఎప్పుడు మల్టీ టాస్కింగ్ అన్నమాట. 2020లో మల్టీ టాస్కింగ్లో సౌత్ జోన్ నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు చూడండి, టోటల్ ఎంత 153 మెంబర్స్. ఓకే, అంటే మిగతా జోన్లో చాలా ఎక్కువ మంది సెలెక్షన్ రేషియో, మన ఓన్లీ సౌత్ జోన్లో మాత్రం తక్కువ సెలెక్షన్ రేషియో. ఓకే, చూడండి మీరే చూడండి ఒకసారి. తర్వాత అదేవిధంగా చూడండి ఇక్కడ స్టెనోగ్రాఫర్ 20 చూడండి మనది సౌత్ జోన్లో 4, 2, 0, 2, 10, 0. నెక్స్ట్ ఇది CGL ఎప్పుడు, ఇది 2020లో CGL ఫైనల్ రిజల్ట్ మన జోన్లో ఎంత సరే చూడండి ఒకసారి. మన జోన్లో ఇది SSC యాన్యువల్ రిపోర్ట్ అండి, మన సైట్లో కూడా దొరుకుతుంది. ఒకసారి సౌత్ జోన్లో చూడండి ఎంతమంది సెలెక్షన్ చేసావు. అన్రిజర్వ్డ్ 129, EWS 34, SC 54,
ఎస్టీ 22, ఓబీసీ 158, టోటల్ 397. అంటే 2020లో సీజీఎల్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? కేవలం 397. టోటల్ ఎన్ని పోస్ట్ ఇక్కడ? 7,000+. ఓకే, సో చాలా తక్కువ రేషియో అండి. దయచేసి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటో సీజీఎల్ ప్రిపేర్ కాండి. సీజీఎల్లో ఎస్ఎస్సీలో అన్ని ఎగ్జామ్స్ నిర్వహించే వాటికి ప్రిపేర్ కాండి. సో ఈజీగా దీనికి టఫ్ ఏమి ఉండదు, యావరేజ్గా ఈజీ పేపర్ ఏమి ఉంటుంది కాబట్టి దేర్ ఈ అవేర్నెస్ తక్కువ ఉంది కాబట్టి సో అందుకే మీకు డేటా చూపిస్తుంది చూడండి జోన్ వైజ్గా. నెక్స్ట్ చూడండి ఇక్కడ, నెక్స్ట్ జీడీ కానిస్టేబుల్ చూడండి 2021లో సెలక్షన్ రేషియో చూడండి. సౌత్ జోన్లో మొత్తం ఎన్ని పోస్టులు? 24,180 పోస్టులు ఉంటే మనకి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు చూడండి. అన్రిజర్వ్ 163, 136, 488, 485, 169. టోటల్ ఎంత ఇక్కడ? ఓబీసీ ఏమో 17,000+, టోటల్ ఇక్కడ 2,000+. సో మిగతా జోన్ చూడండి 5,000. ఇక్కడ సిఆర్ సెంట్రల్ రీజన్ చూడండి ఎంత ఎంత సెలక్షన్ రేషియో 5,000+. సో మన జోన్ చూడండి ఇక్కడ 2,000+. సో చాలా డిఫరెన్స్ ఉందండి. అదేవిధంగా చూడండి ఇక్కడ నెక్స్ట్ సిహెచ్ఎల్ కూడా చూడండి. ఇది ఎప్పుడు? 2020లో. దీంట్లో కూడా చూడండి సౌత్ జోన్లో ఎంతమంది సెలక్షన్ చూడండి. చూడండి ఇక్కడ సౌత్ జోన్ కదా 37, అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ 16, ఎస్సీ 36, ఎస్టీ 18, ఓబీసీ ఎంత? 87. సో టోటల్ ఎంత ఇక్కడ? 194. సో అవుట్ ఆఫ్ ఎంత? 4,000+ వేకెన్సీలో 194. ఇది ఓన్లీ ఏపీ తెలంగాణ కాదు, ఏపీ తెలంగాణతో పాటు తమిళనాడు అండ్ కేరళ. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సీజీఎల్ 21. ఇది కూడా చూడండి సేమ్ సౌత్ జోన్ నుంచి ఎంత? అన్రిజర్వ్ 125, 45, 95, 42, 180. ఇది టోటల్ ఎంత? 490. ఇది ఎప్పుడు? 21 సీజీఎల్. నెక్స్ట్ చూడండి మల్టీ టాస్కింగ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఎప్పుడు? ఇది 23 నాడు. ఇది కూడా చూడండి సౌత్ జోన్లో 48, 16. ఇది కేటగిరీ వైజ్గా అన్రిజర్వ్డ్ 48, ఈడబ్ల్యూఎస్ 16, ఎస్సీ 48, ఎస్టీ 29, ఓబీసీ 174. టోటల్ ఎంత? 315. ఓకే, సో ఇదండి కంప్లీట్గా మనకి రేషియో, సెలక్షన్ రేషియో. అంటే యావరేజ్ చూసుకుంటే ఇక్కడ మనకి యావరేజ్ రేషియో చూసుకుంటే మనకి ఎంత? ఒక 10 to 15%. సో 10 to 15% మాత్రమే సెలక్షన్ రేషియో. దేంట్లో మనకి ఏపీ, తెలంగాణ, కేరళ అండ్ తమిళనాడు. సో ఈ 4 స్టేట్స్ కలిపి మనకు రేషియో ఎంత? సెలక్షన్ రేషియో 10 to 15 రేషియో. సో వై ఎందుకు సెలక్షన్ రేషియో తక్కువ ఉందంటే అక్కడ నార్త్ ఇండియన్స్లో మనకి ఆల్రెడీ సెలక్షన్ రేషియో ఎక్కువ. చూడండి ఇక్కడ నార్త్ ఇండియన్లో సిఆర్ ఇక్కడ ఎంత? హైయెస్ట్ సిఆర్ ఎంత? అన్రిజర్వ్డ్లో 406, ఈడబ్ల్యూఎస్ ఎంత? 575, ఎస్సీ 231, ఎస్టీ 59. సో టోటల్ ఎంత ఇక్కడ? 7,000 పోస్ట్లో సెంట్రల్ ఎంత? 2,000+ సెలక్షన్ రేషియో. సో దయచేసి ఆస్పిరెంట్స్ మనకి రాబోయే క్యాలెండర్లో మనకి ఎస్ఎస్సి క్యాలెండర్ అనౌన్స్మెంట్ చేసింది కాబట్టి సో ఎస్ఎస్సిలో మనకి రాబోయే ఎగ్జామ్స్ 2025లో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఎస్ఎస్సీలో ప్రిపేర్ అయితే మీరు సీజీలో ప్రిపేర్ కండి. ఏప్రిల్లో నోటిఫికేషన్ ఉంది. ఏప్రిల్ నోటిఫికేషన్, జూన్ జూలైలో ఎగ్జామ్. సో సీజీలో ప్రిపేర్ అయితే మీకు కింద ఉన్న జాబ్స్ సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జీడీ కానిస్టేబుల్, సెలక్షన్ పేజ్, స్టెనోగ్రాఫర్, సిహెచ్ఎస్ఎల్ ఇవన్నీ జాబ్స్ మీరు క్రాక్ చేయొచ్చు. సో దయచేసి ఆస్పిరెంట్స్ ఎస్ఎస్సీ ఎగ్జామ్ అనేది చాలా ఈజీ ఎగ్జాము, టఫ్ కాదు. సో భయపడకండి. సో ఎందుకంటే ఇది ఆల్రెడీ చాలా ఈజీ పేపర్. గతంలో పేపర్ కూడా డిఫికల్ట్ వచ్చి పేపర్ చేంజ్ అయిపోయింది కాబట్టి దీంట్లో కామన్ సబ్జెక్ట్ ఏముంటుంది? మ్యాథ్స్, రీజనింగ్, జీకే, ఇంగ్లీష్. సో ఎవరైతే 2025లో ప్రిపేర్ అయిన అభ్యర్థులు సో సబ్జెక్టు ఎక్కువ డెప్త్గా రీసెర్చ్ చేయండి. ఇక్కడ మ్యాథ్స్, రీజనింగ్, జీకే, ఇంగ్లీష్. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఫస్ట్ ఆ 4 సబ్జెక్టు పినాకిల్ పబ్లికేషన్ ప్రీవియస్ పేపర్ తీసుకోండి. ఇక్కడ మ్యాథ్స్ పినాకిల్ పబ్లికేషన్, రీజనింగ్ పినాకిల్ పబ్లికేషన్, జీకే పినాకిల్ పబ్లికేషన్, ఇంగ్లీష్ పినాకిల్ పబ్లికేషన్. సో ఎవరైతే బేసిక్స్ ఉన్నవారు ఈ బుక్స్ తీసుకొని తర్వాత క్లాస్ తీసుకోండి. ఏదైనా సరే పెయిడ్ ఆర్ ఫ్రీ ఆఫ్ యూట్యూబ్లో చాలా కోర్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఫ్రీ కోర్స్ తీసుకున్న తర్వాత దీన్ని ప్రాక్టీస్ చేయండి. సో ఎస్ఎస్సి అంటేనే 80 to 90% ప్రీవియస్ ఇయర్ పేపర్. ఎస్ఎస్సి అంటేనే 80 to 90% సో ప్రీవియస్ పేపర్స్. సో ప్రీవియస్ పేపర్ చేసిన తర్వాత మాక్ టెస్ట్ రాయండి. ఓకేనా? ప్రీవియస్ పేపర్ చేసిన తర్వాత మాక్ టెస్ట్ రాయండి. సో ఇక మీకు క్లాస్ వినకుండా కానీ మాక్ టెస్ట్ రాయండి. ఒకవేళ పినాకిల్ బుక్ తీసుకోకపోతే కిరణ్ పబ్లికేషన్ బుక్ తీసుకోండి. మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీషు, జీకే
ఒక ఆప్షన్ అనమాట. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉందో 2025లో సీజీఎల్, సిహెచ్ఎల్, ఎంటీఎస్, జీడీ కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన అభ్యర్థులు, సీజీఎల్ ప్రిపేర్ డిగ్రీ ఉన్న వాళ్ళు సీజీఎల్ ప్రిపేర్ కండి. సో ఒక ఎగ్జామ్కి ఫోకస్ చేయండి, ఓకేనా. ఈ ఎగ్జామ్ ఫోకస్ చేస్తే కింద ఆటోమేటిక్గా సిఎస్ఎల్ ఈ ఎగ్జామ్ కింద ఉన్న జాబ్స్కి ఈజీగా క్రాక్ చేయవచ్చు. దీనికి సింపుల్ ఫండ్ అనమాట. ఏది ప్రీవియస్ పేపర్ చేయండి, మ్యాథ్స్, రీజనింగ్, జీకే అండ్ ఇంగ్లీష్. ఓకే, ఈ 4 సబ్జెక్టు మన ప్రీవియస్ చేస్తే ఆల్మోస్ట్ మీకు 80 to 90% కవర్ అయిపోతుంది. అదేవిధంగా మాక్ టెస్ట్ రాయండి. మాక్ టెస్ట్ ఎలా రాయాలి? టెక్స్ట్ బుక్ యాప్లో సో టెక్స్ట్ బుక్లో మాక్ టెస్ట్ రాయండి, ప్రీవియస్ పేపర్స్ ఉంటుంది, అదేవిధంగా లేటెస్ట్ క్వశ్చన్ కూడా ఉంటుంది కాబట్టి మాక్ టెస్ట్ రాయండి. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఎస్ఎస్సీలో చాలా తక్కువ రేషియో ఉంది సౌత్ రీజన్ నుంచి, సో దయచేసి నా యొక్క రిక్వెస్ట్ అండి, అందరూ ఎస్ఎస్సీ ప్రిపేర్ కండి, ఓకేనా. ఎస్ఎస్సీ ప్రిపేర్ అయితే అడ్వాంటేజ్ అంటే మీకు ఆర్ఆర్బీ క్రాక్ చేయొచ్చు, రైల్వే రిక్రూట్మెంట్ క్రాక్ చేయొచ్చు, బ్యాంకింగ్ క్రాక్ చేయొచ్చు, అదేవిధంగా స్టేట్ ఎగ్జామ్స్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్, స్టేట్ ఎగ్జామ్స్కి ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్కి జిఎస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో దీంట్లో ఎవరైతే మ్యాథ్స్, ఇంగ్లీషు ఇప్పుడు రీసెంట్గా సిలబస్లో మనకి జిఎస్ కూడా వెయిట్ ఇచ్చాయి కాబట్టి మ్యాథ్స్, ఇంగ్లీష్, జిఎస్, అదేవిధంగా రీజనింగ్. సో రీజనింగ్ మీ యొక్క కష్టపడే అవసరం లేదు, ప్రీవియస్ ఇయర్ చేసుకొని మాక్ టెస్ట్ రాస్తే సరిపోతుంది. అదేవిధంగా జిఎస్ కూడా ఎక్కువగా మనకి లూసెంట్ బుక్ తీసుకోండి కాన్సెప్ట్ కవర్ కావడం కోసం. తర్వాత పీవేకు తీసుకోండి, ఇది కిరణ్ ఆర్ పినాకిల్ పబ్లికేషన్. సో ఈ విధంగా ప్రిపేర్ అయితే ఈజీగా మీకు జాబ్ కొట్టవచ్చు. ఎందుకంటే ఎస్ఎస్సీ నుంచి చాలా తక్కువ కాంపిటీషన్, ఇక్కడ అవేర్నెస్ కూడా తక్కువ ఉందండి. ఇక్కడ ఎస్ఎస్సీలో చాలా తక్కువ రేషియో సెలెక్షన్ కాబట్టి, సో నా యొక్క రిక్వెస్ట్ ఎవరైతే అందరూ ఎస్ఎస్సీ మనకి ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్, నా యొక్క రిక్వెస్ట్ ఎస్ఎస్సీ ప్రిపేర్ కండి. ఎస్ఎస్సీ జాబ్కి ఆల్రెడీ మనకి క్యాలెండర్ ఇచ్చాడు, 2025 క్యాలెండర్ మనకి ఇచ్చాడు, చూసుకోండి. ఎస్ఎస్సి ఎలా చూడాలంటే ఎస్ఎస్సి సైట్ చూడండి, ssc.nic.in. సో ఈ సైట్లోకి వెళ్ళి మీరు ఎస్ఎస్సి క్యాలెండర్ కంప్లీట్గా మీకు ఇచ్చాడు, దాంట్లో చూసుకోండి. సీజీఎల్ ఎగ్జామ్ డేట్స్, తర్వాత సిహెచ్ఎల్, ఎంటీఎస్, జీడీ కానిస్టేబుల్, సో ఇవన్నీ ఎగ్జామ్ డేట్స్, అదేవిధంగా నోటిఫికేషను, ఓకే, ఇవన్నీ క్లారిటీగా ఇచ్చాడు. ఒకసారి సైట్లోకి వెళ్ళి ssc.nic.in చూడండి ఒకసారి. సో ఈజీగా మీకు దాంట్లో అర్థమైపోతుంది ప్రిపేర్ కావాలా వద్దనేది. ఎవరైతే సీజీఎల్ ఆస్పిరెంట్ ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఈజీగా కింద జాబ్స్కి క్రాక్ చేయవచ్చు అనమాట. సో ఎందుకంటే వేకెన్సీ కూడా మనకి ఎస్ఎస్సీలో నిర్వహించే అన్ని ఎగ్జామ్స్కి 2025లో అన్ని డిపార్ట్మెంట్స్ దాదాపుగా మొత్తం సీజీఎల్, సిఎస్ఎల్, ఎంటీఎస్, జీడీ కాన్స్టేబుల్ తీసుకుంటే 1 lakh ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి. సో కాబట్టి ఎవరైతే డిగ్రీ ఉంటే వాళ్ళు సీజీఎల్ ప్రిపేర్ కండి, అదే ఇంటర్మీడియట్ ఉంటే సిహెచ్ఎల్, జీడీ కానిస్టేబుల్ అలా ఎగ్జామ్ ప్రిపేర్ కండి. కానీ వన్స్ ఫోకస్ చేయండి, ఒక ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. ఎస్ఎస్సీ ఫోకస్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఆర్ఆర్బీ క్రాక్ చేయొచ్చు, ఓకేనా. సో దీంట్లో కూడా మంచి జాబ్స్ అండి, ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అదేవిధంగా ఈడీ, తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్. సో మంచి జాబ్స్ అండి. సో నా యొక్క రిక్వెస్ట్ అందరూ ప్రిపేర్ కండి ఎస్ఎస్సీకి. సో ఎందుకంటే ఎస్ఎస్సీ ఎందుకు ప్రిపేర్ కావాలంటే, సో దీంట్లో వేరే డిపార్ట్మెంట్కి మన డిపార్ట్మెంట్కి ఎస్ఎస్సీ డిపార్ట్మెంట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మండే టు ఫ్రైడే ఇక్కడ ఎస్ఎస్సి ఇక్కడ చూడండి ఒకసారి. ఈ జాబ్స్కి ఏంటంటే, సో ఈ జాబ్స్కి ఏంటంటే మనకి వర్కింగ్ అవర్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది వేరే జాబ్స్కి. దీనికి వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయంటే, కొన్ని డిపార్ట్మెంట్కి అయితే మండే టు ఫ్రైడే, ఎస్ఎస్సిలో సీజీఎల్ ఆర్ వాట్ ఎవర్ బి సిహెచ్ఎల్, ఎంటీఎస్ కొన్ని డిపార్ట్మెంట్కి మండే టు ఫ్రైడే, సాటర్డే సండే హాలిడేస్. కాబట్టి నా యొక్క రిక్వెస్ట్ అండి, ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణలో ప్రిపేర్ అయిన అభ్యర్థులు, సో కంప్లీట్గా ఎస్ఎస్సి ఒకసారి సిలబస్ అంతా నేర్చుకోండి. సో ఇయర్ రాకపోతే నెక్స్ట్ ఇయర్ లాగా వస్తుంది కాబట్టి, సో మంచి జాబ్స్ యూటిలైజ్ చేసుకోండి. ఎస్ఎస్సి కంప్లీట్గా ఒక 1 year కష్టపడండి ఆర్ 6 months కష్టపడండి, ఈజీ ఏదో ఒక జాబ్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నార్త్ ఇండియాలో ఆల్రెడీ డెవలప్ అయ్యారు కాబట్టి, ఆల్రెడీ వాళ్ళ సెలక్షన్ రేషియో ఎక్కువ ఉంది కాబట్టి, మన సైడ్ నుంచి సౌత్ జోన్ నుంచి సెలక్షన్ కావాలని నా యొక్క ఉద్యమం అండి. సో దీనికోసం నా వంతు ఖచ్చితంగా సిలబస్, స్ట్రాటజీ ఇవన్నీ మీకు డెఫినెట్లీగా నా వంతు కవర్ చేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ.